హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ డేస్ ఛానల్ అండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే కనుక ఇంగ్లీష్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. సో ఆ ఇంగ్లీష్లో మనకి కొన్ని సెషన్స్ వచ్చేసరికి గ్రామర్ మీద బేస్ అయి ఉంటాయి. లైక్ స్పాటింగ్ ఎరర్స్ కావచ్చు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కావచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు. సో ఆ సెషన్లో క్వశ్చన్స్ మనం బాగా చేయాలి అంటే గ్రామర్ మీద మనకి కమాండ్ ఉండాలి. సో గ్రామర్కి సంబంధించిన మనం 200 రూల్స్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే అలాంటి టాపిక్స్లో బిట్స్ అనేవి చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఆ 200 రూల్స్‌లో భాగంగా ఈరోజు పార్ట్ 1లో నేను 1-7 రూల్స్ వరకు మీతో డిస్కస్ చేస్తాను. ఆ 7 రూల్స్ కూడా మీకు ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే యూజ్ అవుతాయి. ఓకేనండి. సో రూల్స్ చూడడానికంటే ముందు మీకు చిన్న కాన్సెప్ట్ తెలియాలి. దట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రీమెంట్ అండి. అంటే సబ్జెక్ట్‌కి, వెర్బ్‌కి ఉన్న అగ్రీమెంట్ ఏంటి? అసలు సబ్జెక్ట్‌కి అసలు వెర్బ్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ బట్టి వెర్బ్ ఎలా మారుతుంది? అనే విషయం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సబ్జెక్ట్ గనక సింగులర్ ఉంటే గనక వెర్బ్ కూడా హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులరే ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ కూడా ప్లూరలే ఉండాలి. సో ఇదేదో అర్థం చేసుకోండి అందరూ. దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? కిందకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటో ఫస్ట్ నేను చెప్తాను. ఆ తర్వాత ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటో చెప్తాను. ఓకేనా? ఇక్కడ నేను చూడండి సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ అండి. సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఎప్పుడు కూడా సింగులర్ నౌన్స్ కి ఉంటాయి. సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ సింగులర్ నౌన్స్ అండి. ఏవైతే సింగులర్ నౌన్స్ ఉంటాయో వాటికి మాత్రమే మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి చూడండి. ఈజ్, వజ్, హ్యాజ్, డస్, హ్యాస్ బీన్, ఈజ్, వజ్, మళ్ళీ ఈజ్, వజ్, హ్యాస్ టు, డస్ ఇవన్నీ కూడా సింగులర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఎస్ తో ఎండ్ అవుతుందో అవన్నీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ లో చివరి ఎస్ ఉంది, వజ్ లో ఎస్ ఉంది, హ్యాస్ లో ఎస్ ఉంది, డస్ లో చివరి ఎస్ ఉంది, హ్యాస్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ హ్యాస్ లో ఎస్ ఉంది, ఇక్కడ ఈజ్ లో ఎస్ ఉంది, వజ్ లో ఎస్ ఉంది, అదే విధంగా హ్యాస్, డస్ లో కూడా ఎస్ ఉంది. ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఎస్ తో ఎండ్ అవుతుందో దట్ ఆల్ కమ్స్ అండర్ ద సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ ని మనం ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్స్ తో మాత్రమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ అంటే అతను సింగులర్, కాబట్టి సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ యూజ్ చేశాను. ఓకేనా? హీ ఈజ్ రీడింగ్ అన్నాను. షీ వాజ్ సింగింగ్, ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి మనకి? షీ. షీ అనేది సింగులర్. సో కాబట్టి సింగులర్ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేశాను. వజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ఓకేనా? అక్కడ ఈజ్ అన్న యూజ్ చేయొచ్చు, వజ్ అన్న యూజ్ చేయొచ్చు. ఎనీథింగ్ యూ కెన్ యూజ్. నెక్స్ట్, రవి హ్యాస్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. ఇందులో రవి అనేది సింగులర్, ఒక పర్సనే, కాబట్టి హ్యావ్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేశాను. అదే విధంగా షీ అనేది కూడా సింగులర్ అండి, కాబట్టి డస్ అనేది సింగులర్ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేశాను. హీ కూడా సింగులర్ హెల్పింగ్ వెర్బ్ హ్యాస్ యూజ్ చేశాను. ఓకేనా? అంతేకాని హ్యావ్ కానీ, డూ కానీ అలాంటివి యూజ్ చేయకూడదు. అలాగే ద వర్క్ అనేది కూడా సింగులర్ అండి, వి కెనాట్ కౌంట్. సో అన్కౌంటబుల్స్ ఎప్పుడు కూడా సింగులర్ లోనే ఉంటాయి. కాబట్టి దీని ముందు కూడా దీని తర్వాత కూడా నేను ఈజ్ అనే దాన్ని యూజ్ చేశాను. ఇక్కడ బుక్ అనేది కూడా సింగులర్ లో ఉంది, కాబట్టి వర్బ్స్ యూజ్ చేశాను. సింగులర్ హెల్పింగ్ వెర్బ్. హీ సింగులర్, షీ కూడా సింగులర్, కాబట్టి హ్యాస్ యూజ్ చేసి ఇక్కడ ఏమో డస్ యూజ్ చేశాను. అంటే ఎప్పుడైనా సరే సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ రావాలి. సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే ఒకసారి చూడండి, ఈజ్, వజ్, హ్యాస్, డస్. ఓకేనా? సో మెయిన్ గా ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయండి? సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి. ఇఫ్ యూ గెట్ సింగులర్ నౌన్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్. అంటే సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే, అంటే సింగులర్ అంటే ఒకే పర్సన్ ఉన్నట్లయితే వీ హ్యావ్ టు గో విత్ హెల్పింగ్ వెర్బ్స్ లైక్ ఈజ్, వర్స్, హ్యాస్ అండ్ డస్. ఓకేనా? మరి ప్లూరల్స్ ఉంటే ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇది జస్ట్ అవుట్లెట్ అండి, మీకు చెప్తున్నాను. జస్ట్ ప్లూరల్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్లూరల్స్ ఏమొచ్చాయి? ఆర్, వర్, హ్యావ్, డూ, మళ్ళీ హ్యావ్ బీన్, ఆర్ బీయింగ్, వర్ బీయింగ్, నెక్స్ట్ హ్యావ్ టు, డూ హ్యావ్. సో వీటిని షార్ట్ కట్ గా చెప్తాను చూడండి. ఇందాక ఎస్ ఉంటే సింగులర్ అని చెప్పాను కదా, ఎస్ లేనివన్నీ కూడా ప్లూరల్ లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అంటే సింగులర్, సో ఆర్ అంటే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్, వర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్, వజ్ అంటే సింగులర్, డస్ అంటే సింగులర్, డూ అనేది ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్. ఓకేనా? హ్యాస్ అంటే సింగులర్, హ్యావ్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్. హ్యాడ్ సింగులర్ లోనూ వస్తుంది, ప్లూరల్ లోనూ వస్తుంది. డిడ్ సింగులర్ లోనూ వస్తుంది, ప్లూరల్ లోనూ కూడా వస్తుంది. ఓకేనా? సో అదంతా ఏంటంటే టెన్స్ ని బట్టి అనమాట. ప్రెసెంట్ లో అయితే మనం ఆర్ యూజ్ చేస్తాము, పాస్ట్ లో అయితే వర్ యూజ్ చేస్తాము, అదే ప్రెసెంట్ అయితే కనుక డూ యూజ్ చేస్తాము,
అండ్ ప్రెజెంట్ లో మళ్ళీ హ్యావ్ యూజ్ చేస్తాం. ఒకవేళ పాస్ట్ అయితే కనుక హ్యాడ్ యూజ్ చేస్తాం. ఓకేనండి. సో ఆ విధంగా మనం సింగులర్స్ అయితే కనుక సింగులర్స్ తీసుకోవాలి, ప్లూరల్స్ అయితే కనుక ప్లూరల్స్ తీసుకోవాలి. ఆర్ ఉంది కదండి, ఆర్ ఆర్ అనేది మనం ప్లూరల్స్ యూజ్ చేస్తాము. దే అంటే ప్లూరల్ కాబట్టి దే ఆర్. వర్ కూడా ప్లూరల్ యూజ్ చేస్తాం. వి అంటే మేము లేదా మనము, చాలా మంది కాబట్టి వర్. దే అనేది హ్యావ్ అనేది కూడా ప్లూరల్ కి యూజ్ చేస్తాము. ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి దే హ్యావ్. సో ఆ విధంగా మనం ప్రతిదానికి కూడా మనం ప్లూరల్స్ కి మాత్రమే యూజ్ చేస్తూ వచ్చు. ఇక్కడ చూడండి, చిల్డ్రన్ అంటే పిల్లలు, చాలా మంది కాబట్టి వర్ యూజ్ చేశాను. చైల్డ్ అంటే వర్స్ యూజ్ చేయాలి. చైల్డ్ అంటే సింగులర్ కాబట్టి వర్స్ యూజ్ చేయాలి. ఓకేనండి. సింగులర్స్ వచ్చినప్పుడు ఏమో ఈజ్, వర్స్, హ్యాస్, డస్, హ్యాస్, ఈజ్, బీన్ అవన్నీ యూజ్ చేయండి. అలాగే ప్లూరల్స్ వచ్చినప్పుడు ఏమో ఆర్, వర్, హ్యావ్, డూ మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా, రైట్. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి అందరు కూడా. సబ్జెక్ట్ కనుక సింగులర్ లో ఉంటే వీ హ్యావ్ టు గో విత్ ఓన్లీ ఈజ్ గాని, వర్స్ గాని, హ్యాస్ గాని లేదా డస్ గాని తీసుకోవాలి. ఒకవేళ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ లో ఉంటే ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, డూ కానీ తీసుకోవాలి. ఓకేనండి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. వీటిని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఆన్సర్ అయితే చేద్దాం. ఓకేనండి. రూల్స్ అనేవి అన్ని కూడా వీటిని బేస్ చేసుకునే ఉంటాయి. రూల్ నెంబర్ 1, ఇఫ్ టూ సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై ఎండ్. ఏవైనా రెండు సబ్జెక్టులు గనక మనం ఎండ్ తో గనక కలిపితే అండ్ దే డినోట్ టూ సపరేట్ ఎంటిటీస్ అండ్ ఐడియాస్, దెన్ ప్లూరల్ వెర్బ్ విల్ బి యూజ్డ్. సో ఏవైనా టూ సబ్జెక్ట్స్ గనక ఎండ్ తో కలిపినప్పుడు ఈ రెండు కూడా సపరేట్ ఎంటిటీస్ అయితే సో వాటికి మనం ప్లూరల్ గా కన్సిడర్ చేసి ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ మాత్రమే వాడాలి. ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి? ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, డూ కానీ వీటిని మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రవి ఒక సబ్జెక్ట్, రాకేష్ ఒక సబ్జెక్ట్. సో ఇక్కడ టూ ఎంటిటీస్ ఉన్నాయి. రవి సపరేట్, రాకేష్ సపరేట్. ఇద్దరు ఒకటి కాదుగా, రవి వేరు, రాకేష్ వేరు. సో ఇద్దరు వేరు వేరు పర్సన్స్ కాబట్టి వేరు పర్సన్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్లూరల్ లోకి వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ఆర్ అండి. ఆర్ అని తీసుకోవాలి. రవి అండ్ రాకేష్ ఆర్, అంతేగాని ఈజ్ అని తీసుకోకూడదు, ఆర్ అని తీసుకోవాలి. రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీకు ఈజ్ అని ఇస్తే తప్పని చెప్పండి. ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, డూ కానీ తీసుకోవాలి అక్కడ. ఓకేనా. యు అండ్ అమిత్. యు అంటే నీవు, అమిత్ అంటే వేరే పర్సన్. ఇద్దరు సపరేట్ కాబట్టి ప్లూరల్ కింద కన్సిడర్ చేసి ఇద్దరున్నారు కాబట్టి ప్లూరల్. ఒకరే ఉంటే సింగులర్. ఇక్కడ యు ఉన్నావు, నువ్వు ఉన్నావు ప్లస్ అమిత్ ఉన్నారు అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్లూరల్ కాబట్టి వీ కెన్ గో విత్ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్. అంటే ఆర్ ఈజ్ ద ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్. ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, డూ కానీ ఏదైనా మనం అక్కడ ప్లేస్ చేయొచ్చు. ఓకేనండి. సో అలా ఎండ్ తో కనుక టూ సబ్జెక్ట్స్ కలిపినప్పుడు ఆ టూ సబ్జెక్ట్స్ కనుక సపరేట్ ఎంటిటీస్ అయినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్. ఏంటంటే అవి ఆర్, వర్, హ్యావ్, డూ. ఓకేనండి, రైట్. నెక్స్ట్ ఇప్పుడు రూల్ నెంబర్ 2 చూడండి. ఇఫ్ టూ ఆర్ మోర్ యాడ్జెక్టివ్స్, టూ ఆర్ మోర్ నౌన్స్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ జాయిన్డ్ బై ఎండ్. మళ్ళీ ఇప్పుడు నౌన్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ ఎండ్ తో కలిపినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎండ్. ఇట్ డినోట్ సింగిల్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఐడియా. ఒకవేళ అది సింగిల్ పర్సన్ ని, ఇందాకేమో డిఫరెంట్ ఎంటిటీస్ అన్నాము, ఇక్కడ సపరేట్ ఎంటిటీస్ అన్నాము. కానీ ఇక్కడ సింగిల్ పర్సన్ ని కానీ సింగిల్ ఐడియాని కానీ చెప్తే సింగులర్ వెర్బ్ యూజ్ చేయండి అన్నాడు. సింగులర్ వెర్బ్ అంటే ఈజ్, వజ్, హ్యాజ్, డస్ యూజ్ చేయండి అంటున్నాడు. సో మరి ఇదేంటి ఎగ్జాంపుల్స్ లో మనం చూద్దాం ఒకసారి. ఓకేనా, రైట్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. దిస్ బ్లాక్ అండ్ వైట్ టై ఈజ్ మైన్ అన్నాడు. సో బ్లాక్ అనేది ఒక యాడ్జెక్టివ్, వైట్ అనేది ఒక యాడ్జెక్టివ్. అంటే కలర్స్ కదండి యాడ్జెక్టివ్స్ అవన్నీ కూడా. ఈ రెండు కలర్స్ కూడా ఒక దాంట్లోనే కలిసి ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? టైలో ఉన్నాయి. అంటే రెండు కూడా సింగిల్ యూనిట్ గా తీసుకోవాలి. రెండు సపరేట్ గా కాదు. బ్లాక్ టై కాదు, వైట్ టై కాదు, బ్లాక్ అండ్ వైట్. దిస్ బ్లాక్ అండ్ వైట్ టై అంటే ఆ టైయే, ఇదిగో ఆ టైయే బ్లాక్ లో ఉంది, అదే విధంగా వైట్ లో కూడా ఉంది అనమాట. అంటే టూ కలర్స్ కలిసి ఉన్నాయి ఆ టైలో. కాబట్టి ఆ టూ కలర్స్ ఒక టైలోనే ఉన్నాయి కాబట్టి దాన్ని మనం సింగులర్ యూనిట్ గా తీసుకోవాలి. చాలా మంది టూ కలర్స్ కదా, టూ యూనిట్స్ కదా అనుకుంటారు. కానీ టూ కలర్స్ కన్సిడర్ ఇన్ ఓన్లీ సింగిల్ థింగ్ కాబట్టి సింగులర్ గా తీసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ టై ఈజ్ అనాలి, అంతేగాని ఆర్ అనకూడదు. ఓకేనా. అది ఇక్కడ చూడండి, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. చాలా మంది బ్రెడ్ సపరేట్, బటర్ సపరేట్ కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి ఆర్ పెట్టేస్తారు. కానీ బ్రెడ్ అండ్ బటర్ ఒకదానితో ఒకటి విడతీయలేనిదండి. రెండింటిని కూడా మనం కలిపే తీసుకుంటాము కాంపౌండ్ కింద.
అలాగే ఇడ్లీ అండ్ చట్నీ లాగా, లైక్ లా అండ్ ఆర్డర్ లాగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా, ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. ఓకే, వి షుడ్ నాట్ సీ దెమ్ యాజ్ ఏ సపరేట్ ఎంటిటీస్. వీ హ్యావ్ టు టేక్ దెమ్ యాజ్ ఏ సింగిల్ యూనిట్. ఓకేనండి. సో అలాంటప్పుడు మనం సింగులర్ గా తీసుకోవాలి. దట్ టైమ్ వీ కెన్ యూజ్ ఓన్లీ ఈజ్, నాట్ ఆర్, నాట్ వర్. ఈజ్ అంటే సింగులర్ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి, సింగిల్ యూనిట్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాను. అదే విధంగా ఇక్కడ స్లో అండ్ స్టడీ అన్నాను. స్లో అండ్ స్టడీ రెండు కూడా సపరేట్ గా కనిపించే సింగిల్ యూనిట్ అండి. అలా సింగిల్ యూనిట్ వచ్చినప్పుడు మనం వెర్బ్ కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ వెర్బ్ కి నేను విన్స్ అన్నాను. ఇది సింగులర్ కాబట్టి విన్స్ అన్నాను. ఇది ప్లూరల్ అయితే విన్ అంటాను. ఓకేనా, అది విన్స్ అండి. సో ఎండ్ తో కంబైన్ చేసినంత మాత్రం రెండు సపరేట్ అయిపోవు. ఆ రెండు కూడా సేమ్ ఐడియాని తెలుపుతాయి, సేమ్ ఇండివిజువల్ థింగ్స్ గా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం సింగులరే తీసుకోవాలి. అలా కాకుండా ఇందాక చూడండి, రవి, రాకేష్, యు అండ్ అమిత్ అలా సపరేట్ గా కనిపించినప్పుడు ప్లూరల్ గా తీసుకోవాలి. ఓకేనా అండి. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ జాయిండ్ బై ఎక్స్ప్రెషన్స్ లైక్. ఇప్పుడు గనక సబ్జెక్ట్స్ ని వేటితో కలపాలంటే ఇందకటి వరకు మనం ఎండ్ తో చూసాం కదా. సో ఇప్పుడు వేటితో కలపాలి? అలాంగ్ విత్, విత్, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, నథింగ్, అన్లైక్, లైక్, నో లెస్ దెన్. సో ఇలాంటి వాటితో గనక రెండు సబ్జెక్ట్ని కలిపితే ద వర్బ్ దట్ ఫాలోస్ అగ్రీస్ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్ ని బట్టి హెల్పింగ్ వెర్బ్ అని తీసుకుంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోహన్ యాజ్ వెల్ యాజ్ తో కలిపాను, హీజ్ ఫ్రెండ్స్ అన్నాను. రోహన్ అంటే సింగులర్, హీజ్ ఫ్రెండ్స్ అంటే ప్లూరల్. ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయి. మరి ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఎవరిని బట్టి తీసుకోవాలి? ఫస్ట్ దాన్ని బట్టి తీసుకోండి అని చెప్పాడు. ఫస్ట్ అంటే రోహన్ ఫస్ట్ ఉంది కాబట్టి, రోహన్ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా అండి. అలాగే ఫ్రెండ్స్ బట్టి తీసుకుంటే ఆర్ వస్తుంది, రోహన్ బట్టి తీసుకుంటే ఈజ్ వస్తుంది. కానీ అకార్డింగ్ టు అవర్ రూల్, వెన్ వి కంబైన్ టూ సబ్జెక్ట్స్ బై యూజింగ్ యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు అలాంటి వాటితో కంబైన్ చేసినప్పుడు మనం ఫస్ట్ దాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఎవరు అంటే రోహన్ కాబట్టి రోహన్ బట్టి మనం ఈజ్ అని తీసుకున్నాం. ఓకేనా. అంతేగాని ఫ్రెండ్స్ బట్టి ఆర్ అని రాయకండి. రేపు పొద్దున ఇప్పుడు ఎగ్జామ్ లో మీకు యాజ్ వెల్ యాజ్ అని కానీ, ఇన్ అడిషన్ టు కానీ, బిసైడ్స్ అని కానీ, లైక్ అని కానీ, అన్లైక్ అని కానీ, నథింగ్ అని కానీ, వీటితో కనుక రెండు సబ్జెక్ట్స్ ని కంబైన్ చేసి ఇమీడియట్ గా ఫస్ట్ వన్ ఎలా ఉంటే దాన్ని బట్టి తీసుకోండి. సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఓకేనా, గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్, దే అలాంగ్ విత్ దేర్ టీచర్. దే అన్నాడు, అలాంగ్ విత్ తో కంబైన్ చేశాడు, దేర్ టీచర్ అన్నాడు. సో ఇప్పుడు దే బట్టి తీసుకోవాలా, దేర్ టీచర్ బట్టి తీసుకోవాలా అంటే, అలాంగ్ విత్ అలా వర్డ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ఫస్ట్ బండి. ఫస్ట్ అంటే దే అంటే ప్లూరల్, వారు అంటే చాలా మంది, ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకున్నాను. ప్లూరల్ అన్నప్పుడు ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, డూ కానీ వస్తుంది. ఓకేనండి. సో బేస్డ్ అపాన్ దట్ వి టుక్ ఆర్ దేర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రూల్ ఆన్ స్క్రీన్, 4th రూల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్ అన్ని కూడా చక్కగా చూడండి. నెక్స్ట్ రూల్ చూసినట్లయితే స్క్రీన్ మీద, ఇఫ్ టూ సబ్జెక్ట్స్ ఆర్ జాయిండ్ బై ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇప్పుడు గనక ఎండ్ అయిపోయింది, అలాంగ్ విత్, టుగెదర్ విత్, అవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటి? ఎయిదర్ ఆర్, నెయిదర్ ఆర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. రెండు సబ్జెక్టులు గనక ఇలాంటి కంజంక్షన్స్ ని యూస్ చేసి జాయిన్ చేసినట్లయితే హెల్పింగ్ వెర్బ్ ఎవరిని బట్టి ఉండాలంట? నియరెస్ట్ సబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్ కి పక్కన నియరెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టి ఉండాలంట. ఫర్ ఎగ్జాంపుల్, నెయిదర్ నార్ తో కంబైన్ చేశాను. ఎవరిని కంబైన్ చేశాను? రామ్ని, రోహన్ని. హెల్పింగ్ వెర్బ్ కి పక్కన ఎవరున్నారు? రామ్ ఉన్నాడా, రోహన్ ఉన్నాడా? రోహన్ ఉన్నాడు నియరెస్ట్ గా. కాబట్టి రోహన్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. రోహన్ అంటే సింగులర్ కాబట్టి ఈస్ తీసుకున్నాను. అదే రోహన్ ప్లేస్ ఇంకేదైనా ప్లూరల్ ఉందనుకో ఆర్ తీసుకుంటాను. ఓకేనా. సో అలా నియరెస్ట్ దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తో కంబైన్ చేశాను. ఎవరిని కంబైన్ చేశాను? శ్యామ్ని, హిజ్ పేరెంట్స్ ని. సో ఇక్కడ పేరెంట్స్ హెల్పింగ్ వెర్బ్ కి పక్కన ఎవరున్నారు? పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ తీసుకున్నాను. ఓకేనా అండి. అంటే హెల్పింగ్ వెర్బ్ కి నీరుగా ఎవరుంటారో వాళ్ళని బట్టి తీసుకోవాలి. అలా కాకుండా యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, నథింగ్, అన్లైక్, లైక్, నో లెస్ దెన్, సో అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టి తీసుకోవాలి మనం. ఓకేనండి. సో జాగ్రత్త. అదే విధంగా ఎండ్ వచ్చి 2 డిఫరెంట్ ఎంటిటీస్ చెప్తే ప్లూరల్ చెప్పాలి. ఎండ్ వచ్చి రెండు కూడా ఒకటే ఇండివిజువల్ యూనిట్ ని చెప్తే సింగులర్ గా తీసుకోవాలి.
సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి ఆల్రెడీ మనం చూసాం. సో నౌన్ సింగులర్ అయితే సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలి. ఓకేనండి. రూల్ నెంబర్ 5 నౌ. క్వశ్చన్ గనక ఒక సెంటెన్స్ గనక ఇలాంటి వాటితో స్టార్ట్ అయితే ఏంటవి? నెయిదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నన్ ఆఫ్. అదే విధంగా వన్ ఆఫ్, సమ్ వన్ ఆఫ్, ఎనీ వన్ ఆఫ్, నో వన్ ఆఫ్ అవి కూడా యాడ్ చేసుకోండి మీరు. ఓకేనా? ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, నన్ ఆఫ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆర్ ఫాలోవుడ్ బై ప్లూరల్ నౌన్. నౌన్ ఇప్పుడు ఎలా ఉండాలంట? ప్లూరల్ గా ఉండాలంట. ఓకేనా? ప్లూరల్ నౌన్ బట్ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ సింగులర్. సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ప్లూరల్ నౌన్ ఉండాలి కానీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నెయిదర్ ఆఫ్, ఇది చూడండి సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ అందరూ కూడా నెయిదర్ ఆఫ్ తో స్టార్ట్ అయింది. నెయిదర్ ఆఫ్ దీస్ టూ గర్ల్స్. గర్ల్స్ అంటే ప్లూరల్ నౌన్ వచ్చింది కానీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఇదిగో సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అంటే ఈజ్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ కదా. అది ఈజ్ కానీ, వజ్ కానీ, హ్యాస్ కానీ, డస్ కానీ ఇవన్నీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్సే. అదేంటి మేడం మనకి ప్లూరల్ నౌన్ వచ్చింది కానీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ నైదర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏది కాదని అర్థం అండి. నైదర్ అంటే అర్థం ఏంటంటే పక్కా నెగటివ్, అంటే ఎవరు లేరని అర్థం. ఎవరు లేకపోతే మరి సింగులర్, ఎవరు లేకపోతే మరి సింగులర్ అనేది తీసుకోవాలి మనం అక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఈజ్ అని తీసుకున్నాం. ఓకేనా? అదే విధంగా నెయిదర్ ఆఫ్ యూ వాజ్ ఆబ్సెంట్ అన్నాను. అలాగే నెయిదర్ వచ్చినా సరే, ఎయిదర్ వచ్చినా సరే అలాగే తీసుకోవాలి. ఎయిదర్ అంటే ఎవరో ఒకరే అంటే మళ్ళీ సింగులరే కాబట్టి వర్జ్ తీసుకోవాలి. చాలా మంది యూ అంటే వర్ రాసేస్తారు, నీవు లేదా మీరు అనే సెన్స్ లో వర్ రాస్తారు. కానీ ఇక్కడ ఎయిదర్ ఆఫ్ వచ్చినప్పుడు యూ తర్వాత వర్జ్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరో ఒక్కరే, అందరూ కాదు అందులో. ఓకేనా? మీనింగ్ అంటే ఎయిదర్ ఆఫ్ అంటే ఏదర్ టీ ఆర్ కాఫీ అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటే, టీ కానీ కాఫీ కానీ ఒకటే అంటే సింగులర్. కాబట్టి అక్కడ ప్లూరల్ ఉన్నప్పటికీ కూడా మనం సింగులర్ హెల్పింగ్ వెర్బే తీసుకోవాలి. గుర్తు పెట్టుకోండి 5th రూల్ అందరూ కూడా. నెక్స్ట్ చూడండి రూల్ నెంబర్ 6. సమ్ వర్డ్స్ లైక్ somebody, everybody, each, nobody, anybody, everyone, everybody, nothing, every, anything. సో ఇలాంటి వర్డ్స్ కనుక సబ్జెక్ట్స్ ప్లేస్ లో వస్తే, సబ్జెక్ట్ ప్లేస్ లో కనుక ఇవి వస్తే ఇన్ సచ్ కేస్ సింగులర్ వెర్బ్ అగ్రీస్ విత్ దెమ్. సో అప్పుడు ఎలాంటి వెర్బ్ తీసుకోవాలంటే సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. సింగులర్ వెర్బ్ అంటే ఈజ్ కానీ, వజ్ కానీ, హ్యాస్ కానీ, డస్ కానీ తీసుకోవాలి. ఓకేనా అండి? సరే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నోబడి నోస్ అబౌట్ ద ఫ్యూచర్. నోబడి అనేది మనం ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ. మనం నోబడి అనేది సింగులర్ గా తీసుకోవాలి. నోబడి అంటే ఎవరు లేరు అంటే సింగులర్ గా ఉన్నప్పుడు V1 కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయాలి. సో ఓకేనా? అందుకని నోస్ అన్నా, నో అనకుండా. నథింగ్, సో నథింగ్ వచ్చినా, ఎనీథింగ్ వచ్చినా అలాంటివి వచ్చినప్పుడు కూడా నేను ఏం చెప్పాను? సింగులర్ తీసుకోవాలన్నా. సో ఈజ్ తీసుకున్నా. అదే విధంగా ఈచ్ కానీ, నోబడి కానీ, ఎనీబడి, ఈచ్ బాయ్ అన్నా సరే సింగులర్ తీసుకోవాలి. ఓకేనండి? సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు యూ కెన్ గో విత్ ఓన్లీ సింగులర్ వెర్బ్. ఓకేనా? నెక్స్ట్ 7th రూల్ అండి. ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫాలోడ్ బై అన్కౌంటబుల్ నౌన్స్ అండి. కింద నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఇప్పుడు కూడా ఒకవేళ అన్కౌంటబుల్ నౌన్స్ కనుక వస్తే సింగులర్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్, హాఫ్ ఆఫ్, సమ్ ఆఫ్, ఎనఫ్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్, ఎ లాట్ ఆఫ్. సో ఇలాంటి వాటి తర్వాత అన్కౌంటబుల్ నౌన్స్ అండి. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే వాటిని మనం కౌంట్ చేయలేము, అప్పుడు మనం సింగులర్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మిల్క్ అన్నాను. సమ్ మిల్క్ అంటే కొంచెం అనుకుంటారు కానీ వాటి కౌంట్ చేయలేం కదా మనం. మిల్క్ ఈజ్ అన్కౌంటబుల్ కానీ మెజర్ చేయగలం కానీ కౌంట్ చేయలేము. అలా కౌంట్ చేయలేనప్పుడు సమ్ మిల్క్ అన్నప్పటికీ కూడా మనం ఈజ్ అని సింగులర్ గానే తీసుకోవాలి, వజ్ అని సింగులర్ గానే తీసుకోవాలి. ఆరు వర్ యూజ్ చేయకూడదు. ఓకేనా? అదే విధంగా మోస్ట్ ఆఫ్ ద వర్క్ అంటే మొత్తం మాక్సిమం వర్క్ అని అర్థం. సో వర్క్ ని కూడా మనం కౌంట్ చేయలేము కాబట్టి సింగులర్ గా ఇక్కడ హ్యాస్ అనేది తీసుకున్నాను ఇక్కడ. ఓకేనండి? సో అలాగా మనకి మోస్ట్ ఆఫ్, హాఫ్ ఆఫ్, సమ్ ఆఫ్, ఎనఫ్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్, ఏ లాట్ ఆఫ్ వర్డ్స్ వచ్చి పక్కన అన్కౌంటబుల్ థింగ్స్ కనుక వస్తే వీ హ్యావ్ టు గో విత్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ఓకేనండి? సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ రూల్స్. సో ఈ రూల్స్ ని ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ రూల్స్ పీడిఎఫ్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈ రూల్స్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాను. సో ఆ రూల్స్ పీడిఎఫ్ మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు బుక్ లో నోట్ చేసుకొని డైలీ కొన్ని రూల్స్ ప్రాక్టీస్ చేశారు అంటే కనుక ఈ రూల్స్ మీద మనకి బ్యాంక్ లో కావచ్చు, ఎస్ఎస్సి లో కావచ్చు, ఎలాంటి వాటిలో అయినా సరే బిట్స్ వస్తాయండి. చక్కగా ఈజీగా అయితే కనుక మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకేసారి నేర్చుకోవాలంటే రావు, రోజుకి కొన్ని చొప్పున నేను మీకు మొత్తం కంప్లీట్ చేస్తాను 200 రూల్స్ కూడా. సో మీరు ఈ రూల్స్
రూల్స్ అన్నీ కూడా ఇప్పటికప్పుడు మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా ఈ రూల్స్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే మరియా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.